హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్‌లో ఉంటున్నారనమాట. అయితే ఈ సందర్భంగా రాకెట్ల పౌర్ణమి పండగ వచ్చింది కాబట్టి తన చెల్లి రాకెట్లు తీసుకొని ఆయనకి కట్టాలి అని చెప్పేసి ఏదైతే కోర్టు పర్మిషన్ తీసుకొని జైల్లో రాకెట్లు కట్టాలి అని చెప్పేసి వెళ్ళిందనమాట మిథున్ రెడ్డికి. అయితే అక్కడున్న జైలు అధికారులు మాత్రం రాకెట్లు తీసుకొని జైల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఏదైతే ఆమె దగ్గర ఉన్న రాకెట్లను తీసుకొని ఓన్లీ ఉట్టిగానే జైల్లోకి అనుమతించారనమాట. అంటే రాకెట్లు లేనప్పుడు జైల్లో మిథున్ రెడ్డిని కలిసినా కానీ రాకెట్లు కట్టడానికి వీలు ఉండదు కదా. ఒక రకంగా ఏంటంటే రాకెట్లు కట్టడానికి వీలు లేకుండా జైలు అధికారులు చేశారనమాట. అయితే దీని మీద ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మార్గాని భరత్ అలాగే ఎంపీ గురుమూర్తి గారు కూడా అయితే జైల్లో మిథున్ రెడ్డిని కలిసి ఆయనతో ములాఖత్ కావాలి, అలాగే వాళ్ళ చెల్లి రాకెట్లు కూడా కట్టాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. కాకపోతే జైలు అధికారులు మాత్రం రాకెట్లు కట్టడానికి అనుమతి లేకుండా రాకెట్లను బయటే నిలిపివేశారనమాట. అయితే ఈ యొక్క అంశం మీద తీవ్రస్థాయిలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తమైతే చేస్తున్నారు. ఇప్పుడు తన చెల్లి జైల్లో ఉన్న తన అన్నకి రాకెట్లు కట్టడంలో పెద్ద తప్పేం కాదు, అసలు కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయినా కానీ జైలు అధికారులు చాలా కక్షపూరితంగా చాలా దారుణంగా ఇలా అన్న చెల్లెళ్ళ బంధానికి సంబంధించిన విషయాన్ని కూడా విడదీస్తున్నారు అని చెప్పేసి తీవ్రస్థాయిలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మార్గాని భరత్ కానీ గురుమూర్తి కానీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మిథున్ రెడ్డి మీద ఇంత కక్ష ఏంటి? తన చెల్లి పాపం ఎక్కడి నుంచో రాఖీ కట్టాలని వచ్చినా కానీ మినిమం రాఖీ కట్టడానికి కూడా జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం ఏంటి అని చెప్పేసి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రాకెట్ కట్టడంలో పెద్ద తప్పేం లేదు. అయినా కానీ మరి పోలీసులు ఎందుకు ఈ స్థాయిలో, అంటే అక్కడ ఉన్న అధికారులు మరి ఎందుకు ఈ స్థాయిలో మిథున్ రెడ్డి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో మనకేం తెలియట్లేదు అనమాట. కానీ ఇది తీవ్రస్థాయి ఒక రకంగా ఏంటంటే ఒక అనకూడదు కానీ ఒక అమానుషమైన ఘటన అనమాట. తన చెల్లికి తన అన్నకి తన చెల్లి రాఖీ కూడా కట్టనేయకుండా ఉండటం అనేది చాలా ఘోరమైన సంఘటన అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.